श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। सर्वत्र गोविन्दनामसङ्कीर्तनं गोविन्द गोविन्द। हरिशरणं 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 श्री हरिशरणं 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 श्री हरिशरणं श्याम शरणं श्याम शरणं श्याम शरणं राधा श्याम शरणं राम शरणं राम शरणं राम शरणं सीता राम शरणं शिव शरणं शिव शरणं शिव शरणं उमा शिव शरणं गुरु शरणं गुरु शरणं गुरु शरणं सद्गुरु शरणं हरि शरणं हरि शरणं हरि शरणं श्री हरि शरणं हरि शरणं श्री हरि शरणं गुरु शरणं सद्गुरु शरणं। बद्री विशाल भगवान की जय। हरि ओम तत्सत्। శ్రీమద్భాగవత మహాపురాణం 3వ స్కందములో కపిల భగవానుడి యొక్క అవతారమును మనము గడిచిన సత్సంగంలో విన్నాము. భగవంతుడి యొక్క 2వ అవతారము ఈ భాగవతము ప్రకారముగా మనము చదువుతున్న ప్రకారముగా మొదటి అవతారములో వరాహ అవతారముగా భగవాను వచ్చి భూదేవిని కాపాడి ప్రపంచం యొక్క సృష్టి మరలా జరుగుటకు ఆ భూమిని సముద్రము మీదకి తీసుకొచ్చి జలము మీదకి పెట్టారు. తర్వాత అదే శ్రీమన్నారాయణుడు భగవానుడు కర్దమ ప్రజాపతి దేవహూతి అనే భార్యాభర్తలకు కొడుకుగా పుట్టి తండ్రికి ఆజ్ఞ ఇస్తూ సన్యాసం తీసుకోమని చెప్పి పంపించేశాడు. ఆయన వెళ్ళాలని ఆశపడ్డాడు, పంపించాడు. తర్వాత వయస్సు వచ్చి వైరాగ్యముతోటి విరక్తితోటి ఉన్నటువంటి తల్లి ఎప్పుడు తనకు సమీపించి నాకు జ్ఞానము ప్రసాదించుము, నేను ఈ సంసార కుటుంబము యొక్క అజ్ఞానములో ఇంద్రియ భోగములలో మనస్సుకి బానిసనైపోయి ఇలా జీవితాన్ని గడిపేశాను అంధకారంలో, కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు జ్ఞానం ఉపదేశించి బ్రహ్మ ఉపదేశం చేసి జ్ఞాన మార్గమును చూపించుము అని ప్రశ్నలు వేసింది. ఆ తర్వాత ప్రార్థించింది. ఈ సంసారమనే ఈ వృక్షమును తొలగించుటకు నువ్వే ఒక కొడలిగా ఉండి ఈ సంసార వృక్షమును ఛేదించాలి, తొలగించాలి. కాబట్టి నిన్ను భక్తితోటి
వేడుకుంటున్నాను, నాకు ఉపదేశము చెయ్యము. ఇంతవరకు మనం పోయిన సత్సంగంలో చూశాము. అలా భక్తితోటి అడిగినటువంటి ఆ తల్లిని చూసి దయతో కరుణతో భగవానుడు ఉపదేశం చేయటం మొదలు పెడుతున్నాడు. దీనికి కపిల ఉపాఖ్యానమనియు లేక కపిల గీత అని చెప్తారు. మొదట భాగములో ఏమి చూడబోతున్నామంటే, శ్రీ భగవానువాచ యోగ ఆధ్యాత్మిక పుంసాం మతో నిశ్రేయసాయ మే అత్యంతోపరతిర్యత్ర దుఃఖస్య చ సుఖస్య చ. మొదట సంక్షిప్తముగా ఆధ్యాత్మికము అంటే ఏమిటి, ఆధ్యాత్మిక మార్గం అంటే ఏమిటి, ఆ ఆధ్యాత్మిక మార్గంలో పయనించుటకు ఇష్టపడేవాడు ఎలా పయనించాలి, ఏ మార్గంలో వెళ్ళాలి, ఏమేమి ప్రికాషన్లు తీసుకోవాలి, ఏమేమి సాధనలు చేయాలి, ఈ మొత్తం విషయమును సంక్షిప్తముగా మొదట భగవంతుడు వివరించబోతున్నాడు. ఈ మొదటి శ్లోకమునందు మనుషుడు మోక్షమును పొందాలంటే ఆత్మనిష్ట, తనను తాను తన యొక్క ఆత్మస్వరూపమును నిజస్వరూపమును తెలుసుకొనుటయే, ఆత్మనిష్టలో ఉండుటయే సరి అయినటువంటి ఉత్తమమైనటువంటి సాధనము అని చెప్పి నా సిద్ధాంతము అంటున్నాడు భగవంతుడు. చూడండి, ఆధ్యాత్మిక యోగ చూసారా, కుండలిని యోగ, రాజయోగ, ఏదో యోగలు చెప్తాం కదా. భగవంతుడు ఇక్కడ ఏం పేరుస్తున్నాడు చూడండి, ఆధ్యాత్మిక యోగ. ఇది ఎక్కడైనా విన్నామా? మనము వేరే ఎన్నో విన్నాం, కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము, కుండలిని యోగము, తంత్రయోగము, మంత్రయోగం అన్నీ. కానీ ఇవన్నిటి యొక్క ప్రయోజనం ఏమిటంటే అవన్నీ ప్రీ స్టెప్పుల్లాగా సాధకుడికి, మనుషుడికి ఉపయోగపడి వాడిని తయారు చేసి పక్వము పరిచిన తర్వాత పొందవలసినటువంటి ఆధ్యాత్మిక విషయం ఏముందో దానిని తాను తయారయ్యి అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆధ్యాత్మిక యోగ అంటే అర్థం ఏమిటంటే ఆత్మనిష్ట ఏర్పడటమే మనుషుడికి మోక్షమునకు కారణమవుతుంది అని చెప్పి, ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక నిష్టను, ఆత్మనిష్టను పొందుతాడో ఒక మనుషుడు, తాను జీవుడు కాదని తెలుసుకుంటాడో అప్పుడు వాడికి ఏమవుతుంది, సుఖము దుఃఖమనే రెండు ద్వంద్వముల నుండి శాశ్వతమైన నివృత్తి. సుఖము దుఃఖము రెండు కూడా సమమండి. వేదాంత దృష్టిలో ఆధ్యాత్మిక సాధకునకు ఈ రెండు సమము. ఈ రెండు కాకుండా వీటికి వేరుగా ఉన్నటువంటి ఒక ఆనందం ఉన్నది, అది ఆత్మానందము, ఆత్మసుఖము. కాబట్టి శాశ్వతముగా వీటిలో నుంచి నివృత్తి ఏర్పడుతుంది అని చెప్పి ఆ తరువాత, కాబట్టి ఓ అమ్మా, దానికి సంబంధించినటువంటి ఈ ఆధ్యాత్మిక యోగకు సంబంధించినటువంటి అన్ని అంగములను నీకు సంపూర్ణముగా బోధిస్తాను. ఏది నేను ఇంతకుముందు ఋషులకంటే ఇష్టపడిన వాళ్ళందరికీ, సాధకులందరికీ, భక్తులందరికీ, ముఖ్యంగా ఋషులకు అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు. ఋషీణాం శ్రోతుకామానాం, వినాలని ఇష్టపడేవారు, ఇది మాకు కావాలి అని ఆశపడే వాళ్ళైనటువంటి ఆ ఋషులకు నేను బోధించాను. అంటే భగవంతుడు ఇప్పుడు కపిల అవతారం తీసుకుని వచ్చి ఇక్కడ మాత్రమే జ్ఞానమును చెప్తున్నాడా అంటే కాదు. అన్ని అవతారాల్లో కూడా భగవంతుడి యొక్క అవతారం యొక్క లక్ష్యం ఒక హిరణ్యాక్షసుడిని, హిరణ్యకశిపుడిని చంపటము కాకుండా,
లోకములో ధర్మమును రక్షించుట, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ. ఇక్కడ ధర్మం అంటే అండి మనం అనుకునేటువంటి లౌకిక ధర్మం కాదు, ఆధ్యాత్మిక ధర్మమును కూడా నిలబెట్టుటకు, ప్రచారము చేయుటకు, దానిని లోకములో మరలా అది ప్రాణముతోటి ఉంటూ ప్రవహిస్తూ ఉండుటకు భగవంతుడు ఉపదేశం చేస్తాడు. కాబట్టి ఒక పక్కన రాక్షసులను చంపడం ఇలా మనం పురాణాలలో చూసినా కూడా అన్ని పురాణాల యొక్క లక్ష్యం అండి ఈ ఆధ్యాత్మిక యోగమును చెప్పుటే, మనుషుడికి మోక్షం ఎలా పొందాలనేటువంటి విషయమునే చెప్పుటకే ఇన్ని పురాణాలు, ఇన్ని కథలు, ఇన్ని పుస్తకాలు, ఉపపురాణాలు, వేదములు, ఉపనిషత్తులు అన్నీ కూడా స్మృతి గ్రంథములు సర్వము ఆ ఆత్మను గురించి చెప్పుటకు మాత్రమే. కాబట్టి ఈ వరాహ అవతారము ఆ సమయంలో మరి భగవంతుడు ఏదైనా ఉపదేశం చేశాడంటే సహజముగా ఇక్కడ మనం చూడలేదు. కానీ వరాహ ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉందండి. వరాహ ఉపనిషత్తు కృష్ణ యజుర్వేదమునకు సంబంధించినటువంటి అంతగా 10 ముఖ్యమైన ఉపనిషత్తులలో దానిని చెప్పకపోయినా కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉన్నటువంటి 200 పైన ఉపనిషత్తులలో ఈ వరాహ ఉపనిషత్తు అంటే అక్కడ భగవంతుడు ఈ వరాహ అవతారం రూపంలో కనిపించి రిభు అనే ఋషికి ఈ ఉపనిషత్తుని ఉపదేశించాడండి. ఏమిటి ఉపనిషత్తు? అదేదా ఏది ఉన్నదో అది మనకు తెలియటం లేదు, ఏది లేదో అది మనకు కనపడుతున్నది. ఇది అజ్ఞానము. కాబట్టి కనపడకుండా ఉన్నటువంటిది ఏది ఉన్నది కనపడటం లేదు, అది తెలుసుకోవాలి. కనపడుతున్నది సత్యము కాదని తెలుసుకోవాలి. ఇదండి జ్ఞానం యొక్క సారాంశము. దీనిని భగవంతుడు అక్కడ మరలా దీనిని తత్వోపదేశం అని కూడా అంటాం. ఉపదేశించాడుట 5 అధ్యాయములతోటి 247 శ్లోకములతోటి కూడినటువంటి వరాహ ఉపనిషత్ చూడండి. కాబట్టి పురాణమును పూర్తిగా ఆ పురాణమును తీసుకొని దానిని లోపల వెతుకుతూ బాగా చక్కగా చదివితే, కథ మాత్రమే వింటే కాదండి, కథ విని తర్వాత దానిని ఈ వరాహ పురాణం ఇవన్నీ వైష్ణవులకు సంబంధించినవి, తర్వాత అలాగైనవి వైష్ణవ సంప్రదాయంలో దానిని ముఖ్యంగా తీసుకోవటం సరి. ఎవరు తీసుకున్నా దాంట్లో చెప్పినది ఏమిటి? అదే తత్వముదా, అదే ఆత్మవిద్యే ఉపదేశం చేశాడట. అలాగే చూడండి నరసింహ తాపనీయ ఉపనిషత్తు అని కూడా ఉందండి. కాబట్టి ప్రతి అవతారములో కొంచెంసేపు ఉన్నాడా, ఆ తర్వాత మరలా ఎవరికి ఎక్కడ ఉపదేశించాడంటే ఆ నరసింహ రూపమునో వరాహ రూపమునో భగవంతుడిని ధ్యానించినటువంటి ఋషులకు భగవంతుడు కనిపించి అక్కడ వాళ్లకు జ్ఞానోపదేశం చేశాడు. కాబట్టే ఈ ఉపనిషత్తులకు కొన్నిటికి ఇలాంటి పేర్లు ఉన్నాయి. మరి ఉత్తరతాపనీయ, పూర్వతాపనీయ నరసింహ ఉపనిషత్. ఓకే, அதனால కాబట్టి భగవంతుడు ఎప్పుడు అవతారం తీసుకున్నా కూడా అన్ని పురాణాలను లోపల మనము వెతికి చూస్తే ఈ ఉపదేశమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏదో నేను కొత్తగా చెప్తున్నాను, మీకు వేదాంతం నచ్చినది కాబట్టి అని కాదండి. కాబట్టి కొంచెం వివరముగానే ఈ కపిల భగవానుడి యొక్క ఉపదేశము మనకి ఈ ఉపదేశములే ముఖ్యము. భాగవతం అంతా కూడా ఇలాంటి ఉపదేశాలు మధ్య మధ్యలో చాలా ఉన్నాయి. దానిని మనం హైలైట్ చేసుకుంటున్నాము. కథ ఇంతకుముందు వినుంటారు, ఎన్నోసార్లు వింటాం, కానీ చక్కగా ఆ ఉపదేశాన్ని వినాలి. అదే మనకు సంసార బంధము నుండి, అజ్ఞానము నుండి విడుదల ఇస్తుంది, మోక్షము ప్రాప్తిస్తుంది. అలా చెప్పి భగవంతుడు ఒక ముఖ్యమైన తర్వాత శ్లోకమునందండి,
చేతః ఖల్వస్య బంధాయ ముక్తయే చాత్మనో మతం గుణేషు సక్తం బంధాయ రతం వా పుంసి ముక్తయే. నిజముగా చెప్పాలంటే మనుషుడి యొక్క మనస్సు అనేది ఉందే, ఆ మనస్సే బంధమునకు మోక్షమునకు కారణము. వేరే ఉపనిషత్తులో ఇలాంటి ఒక వాక్యమే చెప్పబడిందండి. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో. అమృత బిందు ఉపనిషత్ అనుకుంటాను. అలా చెప్పి ఏమిటి బంధము, ఏమిటి ముక్తి అంటే గుణేషు సక్తం బంధం. ఓకే, సో గుణములు, ఆ గుణములు 3 గుణములకు సంబంధించినటువంటి బాహ్య విషయములు, ఇంద్రియములు గ్రహించేటువంటిది, విషయ భోగములు, ఇవన్నీ కూడా బంధమునకు కారణము. కాబట్టి గుణములకు ముఖ్యత్వమునిచ్చి ఆ గుణముల చేత నడుపుతున్నటువంటి ప్రకృతిలో కనిపించే అనేక వస్తువులు, విషయములకు సత్యత్వమునిచ్చామంటే మనస్సు దానిలో పోయి చింతిస్తున్నదంటే బంధమవుతుంది. కానీ అవన్నీ వాస్తవముగా లేవు. ఆ లేనివి, నిత్యము కానివి, సత్యము కానివి ఆ మనస్సు కనిపిస్తున్నది ఇవి సత్యము నిత్యమని. కాబట్టే చెప్పాను కదా, ఉన్నదేమిటో సత్యము కనపడుటలేదు, తెలియబడుటలేదు. ఏది సత్యము కాదో అది కనపడుతున్నది. ఇప్పుడు దీనిని అర్థం చేసుకోవాలి జ్ఞానముతోటి, వివేకముతోటి. అలాగనే బంధము, వీటి నుంచి దానిలో ఆ విషయముల యందు, గుణములందు రమించకుండా, వాటికి ముఖ్యత్వం ఇవ్వకుండా ఉండుటయే మోక్షము అని చెప్పి, ఆ తర్వాత దీని వలన ఏమవుతుంది, మనుషుడికి అహంకారము, మమకారము పెరుగుతాయి. చక్కగా శ్రద్ధతోటి వినండి. ఇటువంటి ఉపదేశమే మన మనస్సుని శుభ్రపరిచి, మనస్సును శాంతిపరిచి, మన యొక్క స్వరూపమును మనకు తెలిసేటట్లుగా చేస్తుంది. కాబట్టి ఎన్నో జన్మల పుణ్యము చేసి ఈరోజు మనము ఇటువంటి భాగవతములో చెప్పబడినటువంటి ఈ తత్వోపదేశమును వినుటకు మనకు భాగ్యము దొరికినది. కాబట్టి ఇటువంటి భాగ్యమును, అదృష్టమును మరలా మనం కైలోంచి జార విడుచుకోకూడదు. అందుకని శ్రద్ధతోటి వినాలి. వింటున్నప్పుడే మనకు ఆ జ్ఞాన నిష్ఠ ఏర్పడాలి. అంత శ్రద్ధతోటి వినాలి. ఆ తర్వాత చెప్తున్నారు భగవానుడు, ఇది నేను అంటే ఈ శరీరము నేను, ఇది నాది అనే అభిమానము, ఇవన్నీ వచ్చిన తర్వాత కామము, లోభము మొదలైన దోషములు పెరుగుతాయి. కాబట్టి ఎప్పుడైతే మనస్సులో నుంచి ఇవి తొలగిపోతాయో అప్పుడు సుఖము వచ్చినాను వీడు విర్రవీగిపోడు, దుఃఖము వస్తే కృంగిపోడు. అట్లాంటి మనస్సుకి పేరు ప్రసన్నమైన మనస్సు, ప్రశాంతమైన మనస్సు. దీనినే యోగ కర్మసు కౌశలం అని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. సమత్వం యోగ ఉచ్యతే అని చెప్పాడు. ఆ సమత్వం ఏమిటంటే సుఖ దుఃఖములు, ద్వంద్వములు జీవితంలో వస్తున్నప్పుడు కూడా వాటి వలన చెలించకుండా ఉండేటువంటి మనస్సు. ఆ తర్వాత శ్లోకమునందు, కాబట్టి మనుషుడు ఏమి చేయాలి ఇప్పుడు? ఇలా మనస్సు చెప్పినట్లు విని బంధములో తగులుకోకుండా ఉండాలి. మనస్సుని మరి ఎటువైపు తిప్పాలి, దేని మీదకి తిప్పాలి అంటే తదా పురుష ఆత్మానం
కేవలం ప్రకృతే పరం నిరంతరం స్వయం జ్యోతి అణిమానమఖండితం జ్ఞానవైరాగ్యయుక్తేన భక్తియుక్తేన చాత్మనా పరిపశ్యత్యుదాసీనం ప్రకృతిం చ హతౌజసం. కాబట్టి గుణములు అనేటువంటిది ప్రకృతి కింద వస్తుంది. ఆత్మ అనేటువంటిది పురుషుడు అని చెప్పబడుతుంది. అప్పుడు మనుషుడు ఏమి చేయాలి? ఈ మనస్సు ప్రకృతిలోకి పోకుండా, మనస్సు ప్రకృతికి చెందినదే అయినా కూడా దానిని మన బుద్ధితోటి దానికి ట్రైనింగ్ ఇచ్చి తదా పురుష ఆత్మానం కేవలం ప్రకృతే పరం, ప్రకృతికి అధిపతిగా ఉన్నటువంటి, యజమానిగా ఉన్నటువంటి, ఆధారముగా ఉన్నటువంటి ఆ పరం పురుషుడిని, ఆత్మానముని తెలుసుకోవాలి. ప్రకృతేహే, దాని మీదకి మనసును తిప్పాలి. ఆ పరమమైనటువంటి ఆ పురుషుడు ఆత్మ యొక్క స్వరూపం ఏమిటో తెలుసా? అది నిరంతరం ఎటువంటి ఒక అంతరాయము లేకుండా ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉన్నది. ఎలా ప్రకాశిస్తున్నది? స్వయం జ్యోతిగా ప్రకాశిస్తున్నది. స్వయం జ్యోతి అంటే తనను తాను ప్రకాశించుకుంటూ చుట్టూ ఉన్నటువంటి ప్రకాశింపచేసే దానికి పేరు జ్యోతి అంటామండి. లైట్ అంటే అర్థం ఏమిటి? దట్ విచ్ షైన్స్ బై ఇట్ సెల్ఫ్ అండ్ మేక్స్ ద సరౌండింగ్స్ అండ్ అదర్ థింగ్స్ టు షైన్, తెలియచేస్తుంది. కాబట్టి ఇది స్వయం జ్యోతి. ఆత్మ తనకు తాను స్వయముగా ప్రకాశిస్తున్నటువంటిది. తర్వాత అన్నిటినీ తెలియచేస్తుంది, తెలియపరుస్తుంది, ప్రకాశింపచేస్తుంది. అది అణిమానం అఖండితం. ఇది చాలా సూక్ష్మమైనటువంటిది. అణువులాగా సూక్ష్మం అంటే గ్రాస్ మైండ్ తోటి దీనిని గ్రహించలేం. సూక్ష్మమైనటువంటి బుద్ధి ఉండాలి. చక్కగా శ్రద్ధతోటి ఏకాగ్రతతో వినగలిగిన బుద్ధి ఉంటే చెబుతున్నప్పుడు ఇప్పుడు వింటున్నప్పుడే అర్థమైపోతుంది. అర్థమవటం ఏమిటి? ఇక్కడ అర్థం చేసుకుంటే ఎందుకేమి లేదు. అది నేను అని చెప్పి నాలో నేను నిలుస్తాను. ఈ నాలో నేను నిలవటానికి పేరు లివింగ్ ఇన్ రియాలిటీ, ఆత్మనిష్ట. కాబట్టి అణిమానము. దీనిలో ఏవైనా ఖండములు భాగములు ఉన్నాయా అంటే ఖండములు భాగములు లేనటువంటిది, అఖండముగా ఉన్నటువంటిది. అంటే అర్థం అప్పుడు అది ఇక్కడ ఉన్నది అక్కడ లేదని చెప్పలేం. ఇందుగలడు అందులేడని సందేహం వలదన్నాడు కదా ప్రహ్లాదుడు. అట్లాగా అన్ని చోట్ల అంతటా ఉన్నది ఈ ఒక్క ఆత్మనే. ఆ ఆత్మ వస్తువు పరమాత్మ అని చెప్తాము. ఎందుకంటే మనకు మొదట నేనే అదని చెప్పేంత మెచ్యూరిటీ వచ్చేంత వరకు. అందుకనే మనకు అక్కడ ఆలంబనమునకు ఆ పరమాత్మని ఒక పేరు పెట్టి, ఒక రూపము పెట్టి, ఈ పురాణములందు అనేక ముందు కాలంలో జరిగినటువంటి కథలన్నిటినీ, భగవంతుడి అవతారాలని వర్ణించటం. కానీ చివరికి తెలుసుకుంటాం ఆ పరమాత్మ స్వరూపము నేనే. ఆ పరమాత్ముడు నేనుగా కూడా ఉన్నాడు. కాబట్టి నేను అనేటువంటిది సపరేట్గా లేదు అని తెలుసుకుంటాం. సో అఖండితము. ఇప్పుడు ఇది అర్థము కావాలంటే ఈ 3-4 పదములే అంత తేలిక కాదండి. ఉపనిషత్తులు ఏమున్నదే, డిక్షనరీ మీనింగ్ చూస్తే స్వయం జ్యోతి అంటే సెల్ఫ్ ఎఫల్జెంట్. అర్థమైందా? అనుభవానికి వచ్చినదా? జ్యోతి అనగానే తలకి వెనకాలేదో రౌండ్గా లైట్ వెలుగుతుంటుంది. అది జిగిజిగి అని సినిమాలో చూపించినట్టు డిస్కో లైట్ లాగా ప్రసరిస్తుంది. ఇలా మైండ్లో ఒక కల్పన వస్తుందే కానీ అది నేను, ఇక్కడ నేను అని ఏది అనిపిస్తున్నదో అదే ఆ స్వయం జ్యోతి అని చెప్తున్నారు. అదే సూక్ష్మమైనదని చెప్తున్నారు. నన్ను గురించే నేను అనిపిస్తున్నటువంటి ఆత్మనే అఖండం అంటున్నారు. అది ఎప్పుడూ ఉన్నదంటున్నారు. అప్పుడు ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇంకా
లోతుగా ఆలోచించాలి. లోతుగా ఆలోచించి వినాలి, తెలుసుకోవాలంటే ఏమి కావాలి? ఆ తర్వాత లైన్లో చెప్పారు కదా, జ్ఞాన వైరాగ్యయుక్తేన భక్తియుక్తేన చాత్మన. ఆ మనుషుడికి మనస్సు, వాడి యొక్క బుద్ధిలో ఈ జ్ఞానము వైరాగ్యము, జ్ఞానం అంటే ఏంటంటే జ్ఞానం వచ్చిన తర్వాత మరలా ఎందుకు ముందు జ్ఞానాన్ని చెప్తున్నారు? భక్తిని ముఖ్యముగా పెట్టుకొని చెప్పేటువంటి ఈ పురాణములు, భక్తి శాస్త్రములలో జ్ఞాన వైరాగ్యములను కింద మెట్టులో పెట్టి మాట్లాడతారు. తప్పేమి లేదట్లా. కానీ జ్ఞానము పై మెట్లో పెట్టి మాట్లాడేటువంటి వేదాంత ఉపనిషత్తులు ఏం చెప్తాయంటే భక్తి వివేకములు, వివేకము, వైరాగ్యము, భక్తి ఇవన్నిటితోటి జ్ఞానమునికి రావాలని ఎలా చెప్పినాను తప్పు కాదు. సో ఇక్కడ జ్ఞానం అంటే ఏంటంటే వివేకం అని అర్థం అండి. ఇక్కడ జ్ఞానం అంటే జ్ఞానం వస్తే ఇంక మరలా ఇది ఎందుకు చదవటం? ఇవన్నీ వివేకముతోటి వైరాగ్యముతోటి కూడిన భక్తి. చూడండి ఇప్పుడు, సో వివేకము వైరాగ్యముతో కూడిన భక్తితోటి ఒకడు తన మనస్సులో పరిపశ్యతి, దీనిని గ్రహించాలి. కాబట్టి వివేకము లేనివాడికి, వైరాగ్యము లేనివాడికి, ఆ భక్తి భావన లేనివాడికి దీనిని తెలుసుకోలేడు, గ్రహించలేడు, అర్థం చేసుకోలేడు. అప్పుడు వివేకం అంటే ఏమిటి, వైరాగ్యం అంటే ఏమిటి, ఇవన్నిటిని మనము మరలా కూలంకషంగా ఆలోచించి అవి నాలో ఉన్నాయా, అవి పెరగాలంటే ఏమి చేయాలి, ఇదంతా శాస్త్రమే చెప్తుందండి. వింటూ ఉంటే ఒక్కొక్క క్లాసులో, ఒక్కొక్క సత్సంగంలో మనకు ఈ ఉపదేశంలోనే మనకు ఆ విషయాలన్నీ తెలిసిపోతాయి. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు ఇంట్రడక్షన్ ఇస్తున్నట్లుగా భగవంతుడు చెప్తున్నాడు. ఏమి చూస్తాడు? పరిపశ్యంతి ప్రకృతించ హతౌజసం, ప్రకృతిని పురుషుడిని వేరువేరుగా చూడగలిగినటువంటి శక్తి. అప్పుడు ఎప్పుడైతే ఈ రెండింటిని రెండుగా చూసి దీనిలో నిత్యమైనది, శాశ్వతమైనది, స్వయం జ్యోతి, నిరంతరము, స్వయం ప్రకాశమైనటువంటిది పురుషుడు, ఆత్మ. కానీ ప్రకృతి మారుతూనే ఉండేటువంటిది, మారుతూనే ఉండేది. కాబట్టి దానికి ప్రకృతి అంటేనే వికృతముతో కూడినటువంటిదండి. ఆ వికృతితో కూడినటువంటి ప్రకృతికి పేరే ప్రపంచము. ప్రపంచం అంటే జగత్ అన్నా ప్రపంచమన్నా కూడా జాయతి గచ్చతి, ఇది జగత్తు. కనిపిస్తుంది, కనుమరుగవుతుంది, దానికి పేరు జగత్తు. ప్రపంచం అంటే ప్రకర్షణేన పంచ విధముగా విభజించబడి అది మారుతూనే ఉన్నది. అది కూడా అందుకనే ఇంగ్లీష్లో దానికి ఇట్ ఈజ్ అండర్ కాన్స్టెంట్ ఫ్లక్స్, అంటే మారుతూనే ఉండేటువంటి. సో మారుతూ ఉండేటువంటి ఒక విషయము ఏదో మారకుండా ఉండేటువంటి ఒక విషయం మీద ఆధారపడి ఉంటే కానీ, ఒకటి మారకుండా ఉంటేనే కానీ ఇంకొకటి మారుతున్నది దాని మీద కనిపిస్తుంది. కాబట్టి మారకుండా ఉండేటువంటిది ఒకటి లేకపోతే స్టేబుల్గా ద మూవింగ్ థింగ్స్ కెనాట్ బి సీన్. ఉదాహరణ ரொம்ப సులభమైనటువంటిది మన జీవితంలో. కారులో ఇలా రైల్లో కూర్చున్నాం, మనం వెళుతూ ఉంటే మనము మూవ్ అవుతూ ఉన్నాము, కానీ కింద పట్టాలు మూవ్ అవ్వండి. ఆ రైలు పట్టాలు ఉన్నాయి కదా, అవి మూవ్ అవ్వవు. మనము వేగముగా మూవ్ అయి వెళ్తున్నాం కాబట్టి పరిగెడుతున్నట్లు మన పక్కన చూస్తున్నటువంటి దృశ్యములన్నీ కూడా మనకు ఆపోజిట్ డైరెక్షన్లో పరిగెడుతూ వెళుతున్నట్లుగా కనిపిస్తాయి. చూసారా? కాబట్టి నిలకడగా ఉన్నటువంటిది ఒకటి ఉంటే కానీ దాని మీద మారుతూ ఉండేటువంటివి కనిపించవు. ఆ నిలకడగా ఉన్నటువంటిది, మారకుండా ఉన్నటువంటిది ఏమిటంటే నేను, ఆత్మ.
ప్రకృతి దాని మీద డాన్స్ వేస్తున్నది, మారుతున్నది, నటనము చేస్తున్నది. కాబట్టి ఎవరైతే ఈ జ్ఞానముతో, వివేకంతో కూడినటువంటి వైరాగ్యముతో కూడిన భక్తిని చేస్తాడో వాడికి ఈ ప్రకృతి ఆ పురుషుడిని, మనుషుడిని బంధించదు. బంధించే శక్తి దానికి క్షీణించిపోతుంది. అలా చెప్పి తర్వాత శ్లోకమునందు, కాబట్టి అమ్మా, భక్తి అనేటువంటిది ముఖ్యంగా మనుషుడికి ఉండాలి. భక్తి అంటే ఏంటంటే ఎక్కడ విభజన లేదో, విభక్తులు లేవో దానికి పేరు భక్తి అండి. విభక్తి రహిత స్థితి ఈజ్ కాల్డ్ భక్తి. విభక్తులంటే తెలుసు కదా, విభజనలు. నేను, నాది, నాకు, నా వలన, నా మీద, నా గురించి, నాలో, ఇవన్నీ విభక్తులు. అవి లేనిది. కాబట్టి అర్థం ఏమిటి? భేదములు చూడని బుద్ధికి పేరు భక్తి అండి. భేదములు చూడని బుద్ధికి పేరు భక్తి. అందుకని ఆ భక్తి ఒక గొప్పదనం చెప్తున్నారు చూడండి. నయుజ్యమానయా భక్త్య భగవత్యఖిలాత్మని సదృశోస్తి శివం పంథ యోగినాం బ్రహ్మసిద్ధయే. చూడండి, ఈ బ్రహ్మతత్వమును తెలుసుకోవాలనే సాధన చేసే ఈ సాధకులందరూ ఏమిటి వాళ్ళు చేయాల్సింది? ముఖ్యంగా ఆత్మరూపములో ఉన్నటువంటి భగవానుని యందు, ఆ మాట చాలా ముఖ్యమండి. యుజ్యమానాయ భక్త్యా భగవతి, ఎవరు? అఖిలాత్మని, అందరి యందు అన్ని చోట్ల ఆత్మరూపంలో ఉన్నటువంటి ఆ భగవంతుడిని. తిరుపతిలో ఉన్న భగవంతుడను, కైలాసంలో ఉన్న భగవంతుడను అలా చెప్పలేదు, చూసారా? చాలా ముఖ్యం ఒక్కొక్క మాట. అఖిల ఆత్మ అయినటువంటి భగవంతుడిని ఎవరైతే చూస్తారో సదృశ అస్తి, ఇదే అటువంటి భక్తిని చేయటం, అదే దానికి సమమైనటువంటి మరి ఒక మంగళకరమైన ఉపాయము, మార్గము లేదు. అప్పుడు ఆత్మరూపంలో భగవంతుడు అన్ని చోట్ల ఒకే భగవంతుడు ఉన్నాడు ఆత్మ అంటే అప్పుడు భేదములన్నీ పోయినాయి. అందుకని చూడండి, భక్తి అంటేనే భేదరహితమని చెప్పాను కదా. సో దాన్ని అథారిటేటివ్గా భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ, భక్తిరేవ గరీయసి. కాబట్టి ఆ భక్తి లేకపోతే ఇటువంటి భావన నీకు జ్ఞానం ఏర్పడదు. కాబట్టి మొదట భావనని పెంపొందించుకో. భావము వలన నువ్వు భగవంతుడివి అయిపోతావు, నువ్వు భగవంతుడితోటి ఒకటైపోతావు. కాబట్టి యద్భావం తద్భవతి. అంత భావనే కదండి. నేను ఇప్పుడు దేహం అనుకుంటున్నాను, ఇప్పుడు దాన్ని మార్చి నేను పరమాత్మను అని అనుకోవాలి, బ్రహ్మమును అని అనుకోవాలి. అన్ని మనస్సు అనుకుండేవే. కాబట్టి భావనను మారిస్తేనే నువ్వు భగవంతుడు అయిపోతావు. కానీ భావంలోనే నువ్వు దేహం అని అనుకుంటున్నావు అని చెప్పి ఆ తర్వాత, కాబట్టి మనుషుడు ఏం చేయాలి? సంసారములందున్నటువంటి ఆసక్తిని వదిలి, సంసారము మీద ఆసక్తి ఉందనుకోండి, సంసారం అంటే ఏంటి? లోక విషయముల మీద, ఈ మారుతూ ఉండేటువంటి ప్రకృతి మీద కనుక వీడికి ఆసక్తి ఉన్నదంటే ఏమవుతుంది? పాశము దృఢమవుతుంది వీడికి. పాశం అంటే బంధము దృఢమవుతుంది. ఆ బంధము మరల వాసనలుగా మారి, బీజములుగా మారి మరుమరు జన్మలు రావటానికి, అనేక జన్మ మరణములు ఏర్పడుటకు కారణమవుతుంది. కాబట్టి ఇది అట్లా అని చెప్పి మహర్షులు చెప్తున్నారు అంటున్నాడు భగవంతుడు. చూడండి, తాను చెప్తున్నాను అనకుండా ఇంతకుముందు కూడా ఈ సత్యం ఇటువంటిదే, ఇది ఎప్పుడూ సత్యమే, దీనిని సాధించి తెలుసుకున్నటువంటి ఆ జ్ఞానద్రష్టలు, మంత్రద్రష్టారః ఋషయః, ఆ ఋషులు అలా చెప్తున్నారు. కానీ అదే మానవుడు అదే మనస్సుని, తన యొక్క ఆసక్తిని సాధు సంగమునందు ఉంచితే, చూడండి,
ముఖ్యమైన పాయింట్. సాధు సంగతి యందు ఉంచితే చూపించినచో వాడికి మోక్షమునకు అది మార్గమవుతుంది, మోక్షమునకు ద్వారం అవుతుంది అని చెప్పి ఇక్కడ ఆ సాధు సంగమం సత్సంగం యొక్క గొప్పతనమును ముఖ్యత్వమును చెప్తున్నాడండి భగవంతుడు. కాబట్టి ఇప్పుడు సాధు సంగమం అంటే ఇది భజగోవిందంలో కూడా విన్నాం కదా, ఏమిటి? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. భజగోవిందం. చూడండి, ఎక్కడ సంఘం పెట్టుకుంటే నీకు నిస్సంగం ఏర్పడుతుందో అటువంటి సంఘమును పెట్టుకోవాలి. లోక సంఘము ఉంటే మనకు నిస్సంగం రాదు. కాబట్టి సత్సంగతిలో సంఘం పెట్టుకో సాధు పురుషులతోటి. ఇలాంటి భాగవత శాస్త్రములు ఇవన్నీ వినుటలో సత్సంగములో సంపర్కం పెట్టుకుంటే నీకు దాని వలన ప్రయోజనం కలుగుతుంది. అప్పుడు సాధు సంగమం అంటే ఏమిటి? సాధువులంటే ఎవరు? తర్వాత శ్లోకమునందండి ఈ సాధు యొక్క గుణములు ఒక 5 చెప్తున్నారు. తితిక్షవ కారుణికాః సుహృద సర్వదేహినాం అజాతశత్రవః శాంతాః సాధవః సాధుభూషణాః. సాధువులకు ఉండేటువంటి ఆభరణములు, భూషణములు, ఈ గుణములే వాళ్ళ భూషణములు. ఎవరు వాళ్ళు? సహన గుణము ఉన్నటువంటి వాళ్ళు, పాయింట్ 1. తర్వాత సకల ప్రాణుల యందు సహజముగా దయ కలిగి ఉండేటువంటి వాళ్ళు. 3, దయ ఉంది కాబట్టి అన్ని ప్రాణుల మీద వాళ్ళకి ఈ లోకంలో శత్రువు అనేటువంటి వాడు ఎవ్వడూ లేడు. ఎవరైనా వాళ్ళకి దేహమునకు వాళ్ళకి బాధ కలిగిస్తూ కష్టము కలిగించినా కూడా వాళ్ళు ఎప్పుడు వాళ్ళని శత్రువుగా చూడరు. వాళ్ళ లోపల ఉన్నటువంటి వాడి గుణం స్వభావం అంతేగాని స్వరూపంలో వాడు భగవంతుడే అనే భావన ఈ సాధువులకు ఉంటుంది. కాబట్టి సాధువుల దృష్టిలో, గురువు దృష్టిలో ఎవరు అజ్ఞానులు లేరు, ఎవరు పాపులు లేరు, అందరూ పరమాత్మ స్వరూపులే. అందుకనే వాళ్ళు అందరినీ ప్రేమించగలుగుతారు. కాబట్టి శత్రు అనేదే వాళ్ళకు ఉండడు. ఆ తర్వాత ఈ గుణముల వలన వాళ్ళు శాంత స్వరూపము, శాంత స్వభావులుగా ఉంటారు ఎప్పుడు. కాబట్టి ఉండి వాళ్ళకి సచ్చీలమే వాళ్ళకి ఒక అలంకారముగా ఉంటుంది, గుడ్ క్యారెక్టర్. వాళ్ళ నడవడియే వాళ్ళ యొక్క ఆభరణముగా, అలంకారముగా ఉంటుంది అని చెప్పి తరువాత అప్పుడు ఆ భక్తి చాలా గొప్పది. ఆ భక్తి నీకు రావాలి, పెరగాలంటే నువ్వు సాధువుల సంఘములో ఉండుట, సత్సంగములను వినుట, ఇవి శ్రవణం చేస్తూనే ఉండాలని చెప్పారు. ఆ భక్తి శుద్ధమైన భక్తిగా మారాలి. మొదట చాలా లోయర్ ఎలిమెంటరీ లెవెల్ ఎల్కేజీ భక్తిలాగా ఉంటుంది. కానీ దాంట్లోనే ఎంతకాలం కూర్చుంటావు? ఒక పిల్లవాడు ఎల్కేజీ యూకేజీలో ఉన్నాడంటే తర్వాత సంవత్సరం ప్రమోషన్ అయ్యి వెళ్ళిపోతుంటాడు. అట్లా ఏ పిల్లవాడైనా, ఏ తల్లిదండ్రులైనా పిల్లవాడికి ఇష్టం ఉండదు. వాడు చిన్నవాడు కదా, ఏడుస్తాడు. ఇంకో క్లాసుకి వెళ్ళాలంటే, కొత్త క్లాసుకు వెళ్ళి కొత్త టీచర్ తోటి వాడు అలవాటు పడాలంటే ఏడుస్తాడు. ఎందుకంటే ఆ టీచర్ బాగా అలవాటు అయిపోయింది. ఆ మిస్ అంటే వాడికి ఇష్టం. కానీ కష్టం ఉన్నా కూడా మనం పేరెంట్స్ ఒప్పుకుంటారా, లేకపోతే టీచర్ ఒప్పుకుంటుందా? సరే మీ వాడికి నేనంటే చాలా ఇష్టం ఉంటుంది, వాడిని ఈ క్లాసులోనే ఉండనివ్వండి అని చెప్పి వాడికి 10 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చినంత వరకు అట్లాగే కూర్చోబెడతారా? అది సహజంగా ఉంటుందా? అట్లా చేస్తే ఉండదు కదా. ఒక్కొక్క సంవత్సరం దాటి వెళ్ళిపోవాలి, PhD వరకు వెళ్ళిపోవాలి. అలాగే ఈ భక్తిలో కూడా శుద్ధ జ్ఞాన భక్తి, జ్ఞానముతో కూడినటువంటి అంత శుద్ధ భక్తికి భగవంతుడు ఇక్కడ పేరు పెడుతున్నాడు అనన్య ఆర్ ఏకాంత భక్తి. ఈ శ్లోకమునందు చూడండి, మయి అనన్యేన భావేన
భక్తిం కుర్వంతి ఏ దృఢాం మత్కృతే తత్కర్మణాస్త్యక్త స్వజన బాంధవాః. నా మీదనే వాళ్ళు ఆధారపడి ఉండాలి. అనన్య భక్తి అంటే ఇంకొక అన్యము తెలుసుకోండి. అనన్య భక్తి అంటే అప్పుడు ఎవరు ఇక్కడ మాట్లాడుతున్నది కపిలదేవుడు. కపిలదేవుడు అంటే నారాయణుడు, నారాయణుడు అంటే కృష్ణుడు. సో మీరందరూ ఈ భాగవతము మీరు వైష్ణవులా, మీరు కృష్ణ భక్తులా అట్లా అనుకోకూడదు. అందుకని ఇక్కడ ఏ పేరు పెట్టలేదు చూడండి. అనన్యేనని చెప్తే నువ్వు రాముడి భక్తుడివైనా, దేవి భక్తుడివైనా, గణపతుడి యొక్క భక్తుడివైనా, మురుగను యొక్క భక్తుడివైనా పర్వాలేదు. ఆ భగవంతుడినే మీదనే ఆధారపడి ఉండు, లోక విషయముల మీద ఆధారపడి ఉండద్దు. అనన్య భక్తి అంటే భగవంతుడు నన్ను కాపాడుతున్నాడు, ఇంతకాలం కాపాడాడు, ఇప్పుడు కాపాడుతున్నాడు, కాపాడుతాడు, నాకు దారి చూపిస్తాడు, నా గతి ఆయనే అని ఎప్పుడైతే మనస్సులో ఒక దృఢమైన భావన వస్తుందో దానికి పేరు ఏకాంత భక్తి అండి. అందుకని మన యొక్క ఆరాధన దైవము పేరుని రూపమును మార్చుకోక్కర్లేదు. మీరు ఎవరిని మీ ఇంట్లో మీ కులదైవంగా ఏది ఆరాధిస్తున్నారో అదే ఉండనివ్వండి. కానీ దానిని నువ్వు పరమాత్మగా బ్రహ్మముగా అనుకో. తర్వాత దానినే నమ్ము, లోకమును నమ్మవద్దు. అట్లా ఎవరైతే దృఢమైన భక్తి చేస్తారో అమ్మా దేవహూతికి భగవంతుడు చెప్తున్నాడు. చేస్తూ ఇంకొక ఇన్స్ట్రక్షన్ ఏమిటి, మరొకటి అలా జీవిస్తున్నప్పుడు నన్నే ఆధారముగా పెట్టుకొని నా కోసమే అన్ని పనులను ఏవి చేస్తున్నా కూడా జీవితంలో ఇంద్రియ సుఖములు కొంచెం కొంచెం అనుభవిస్తున్నా కూడా, కుటుంబం నడుపుకుంటున్నా కూడా, లోక వ్యవహారములు చేస్తున్న అన్ని పనులను నా కోసం నాకు సమర్పిస్తూ నావిగా అనుకొని చేయాలి. చూడండి, కర్మయోగ, దానికి పేరే కర్మయోగ. అన్నీ నాకు సమర్పిస్తూ. సో మత్కృతే త్యక్త కర్మణాః. సో అట్లా చేస్తూ మూడవ ఇంకొకటి ఏంటి ఇన్స్ట్రక్షను, త్యక్త స్వజన బాంధవాః. సొంతము బంధువులు, లోక విషయములు, మనుషులు, వస్తువులు, ద పొసెషన్స్ అండ్ రిలేషన్స్. పొసెషన్స్కి పేరు డ్రై గార్బేజ్ అండి, రిలేషన్స్కి పేరు వెట్ గార్బేజ్. ఈ రెండు కుప్పతొట్లు, వీటిని మీద ఆసక్తి ఉండకూడదు. ఓకే, కాబట్టి మత్కృతే త్యక్త కర్మణా మత్కృతే త్యక్త ఆసక్తి స్వజన బాంధవాః. స్వజనులు, బంధువులు వాళ్ళందరూ మంచివాళ్లే, అందరినీ ప్రేమగా చూడు. కానీ ఎవరిని శాశ్వతమని, వాళ్ళు నీకేదో నిన్ను ఒడ్డెక్కిస్తారని, నీకు మోక్షమును ఇస్తారని అనుకోకు. నీకు మోక్షమునిచ్చేది నీ భగవంతుడే, నీ ఇష్టదైవమే. గురువు రూపంలో వచ్చి, శాస్త్ర రూపంలో వచ్చి ఇస్తాడు అని చెప్పి, ఆ తర్వాత అట్లాంటి మనుషులు, వీళ్ళు సాధువులు, వాళ్ళు ఏం చేస్తారు, నన్నే ఇచ్చి ఉంటారా, నా పవిత్రమైనటువంటి కథలను వింటూ లేదా కథలను చెప్తూ మా మనసును నా మీదనే లగ్నము చేసి ఉంటారు. అట్లా ఉండేవాడికి ఇంకా దుఃఖం ఎక్కడుంటుంది? ఎందుకంటే మనస్సు నాది కాదు, మనస్సు కూడా భగవంతుడిదే. ఆ మనసులో వచ్చే వికారాలు అవి ఆయనకి సమర్పిస్తాను, ఆయన చూసుకుంటాడు, నేనెందుకు దిగులు పడాలి? కాబట్టి మనసులో అన్నీ వాళ్ళకి దుఃఖములు పోతాయి. తపంతి వివిధ స్తాపాః నా ఏతన్ మద్గత చేతసః. మనస్సు నా మీద లగ్నమైన మనస్సున్న వాళ్ళకి
ఇంకా లోకములో వలన వచ్చే తాపములేవి కూడా వాళ్ళని తాకవు అని చెప్పి, ఓ పతివ్రత వాళ్ళమ్మను అట్లా సంబోధిస్తున్నాడు భగవంతుడు. కాబట్టి సాధు సంఘములో ఉండుట చాలా చాలా ముఖ్యం అని ఆ సాధు సంఘము గురించి మరల సత్సంగము యొక్క మహిమ చెప్తున్నారు. కాబట్టి సాధువులంటే మరొకసారి చెప్తున్నాను విను తల్లి, అన్ని విధముల సంసార ఆసక్తులను విడిచిపెట్టిన వాళ్ళకి పేరు సాధువులు. చూడండి, నాట్ పార్ట్ టైమ్ అండ్ పార్షియల్ రినౌన్సియేషన్, కంప్లీట్ రినౌన్సియేషన్, దానికి పేరే కదా ప్రపత్తి, శరణాగతి. అన్నీ భగవంతుడివి తప్ప నాది అనేది ఏమి లేవు, నేనే లేను అనే భావన ఉండేవాడు. లోకంలో దేనిని కూడా ఈ మిథ్యా మాయా ప్రపంచంలో మారుతూ ఉండే వస్తువుల మీద దేని మీద ఆధారపడకుండా ఉండేటువంటి వాడు. కాబట్టి వీళ్ళకి ఇంకా సంసారం అనే దోషం లేదు వీళ్ళకి. అటువంటి వాళ్ళ యొక్క సంగమును, సాంగత్యమును కోరుకో అంటున్నాడు. చూడండి, ముందు భగవంతుడు కూర్చున్నది ఉపదేశం చేస్తూ కూడా, నేను ఇప్పుడు ఉపదేశం చేస్తాను, నేను కూడా తర్వాత తపస్సుకు వెళ్ళిపోతాను, నువ్వు సాధన చేయాలి. కాబట్టి గురువు ఉపదేశం చేసిన తర్వాత గురువు దోవన గురువు వెళ్ళిపోతాడు. భాగవతం చివరిలో కూడా పరీక్షిత్తుడికి ఇంత భాగవతముని చెప్పి సుఖదేవుడు తక్షకుడు వచ్చి పరీక్షిత్తుని కాటువేటుకు ముందే సుఖదేవుడు బయలుదేరి వెళ్ళిపోయాడు. కానీ వెళ్ళిపోయే ముందు తెలిసిపోయింది వీడు జీవన్ముక్తుడైపోయినాడు పరీక్షిత్తుడు. ఇప్పుడు అతనికి దేహం మీద అభిమానము లేదు, పాము వచ్చి కరుస్తుందని భయము లేదు. అటువంటి స్థితిని చూసిన తర్వాత ఇంకా గురువు వెళ్ళిపోయాడు. ఈ వివేక చూడామణిని కూడా అట్లాగే చూస్తాం. చివరిలో గురువు దోవని గురువు వెళ్ళిపోతాడు, శిష్యుడు తన కాళ్ళ మీద తాను నిలబడి గురువు చేసినటువంటి ఉపదేశమును చింతిస్తూ, మననము చేస్తూ, నిధిధ్యాసనం చేస్తూ తాను కూడా ఆ సత్యమును తెలుసుకోవాలి, సత్యమును నిలబడాలి. కాబట్టి ముందు కూర్చున్నది భగవంతుడు గురువు. కానీ ఇంకెప్పుడైనా లోకములో ఎవరితో అయినా మాట్లాడాలి, కలుసుకోవాలంటే సాధువుల సంఘములోనే ఉండు, లోక సంఘమును తగ్గించుకో అని. ఎందుకు అలా చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారో తెలుసా? ఎప్పుడైతే నువ్వు సత్పురుషుల యొక్క సంఘంలోనే ఉంటావో వాళ్ళు నా యొక్క కథలను, నా గుణములను, నా ఉపదేశములను చెప్తూనే ఉంటారు. మరి ఈరోజు ఇప్పుడు భాగవతం వినటానికి మీరు వింటున్నారంటే మీకు ఉపదేశము లభిస్తున్నది కదా, ఎవరో ఒకరి మూలముగా లభిస్తున్నది. కాబట్టి అలా వినగా ఏమవుతుందంటే తొందరగా వాళ్ళకి నా మీద భక్తి ఇంకా బాగా పెరిగి, ఆ పెరిగినటువంటి భక్తి వాళ్ళకి తొందరలో మోక్షము మార్గమునకు కావలసినటువంటి, చూడండి మోక్షం వస్తుందని చెప్పలేదు వెంటనే, మోక్ష మార్గమునకు కావలసినటువంటి ప్రిపరేషన్, శ్రద్ధ, ప్రేమ, భక్తి, ఇవన్నీ కొంచెం దే విల్ ఫ్లరిష్, వికసిస్తాయి అంటున్నాడు భగవంతుడు. చక్కగా అర్థం చేసుకోండి, కరెక్ట్గా స్టెప్ బై స్టెప్ ఎట్లా చెప్తున్నాడు. అప్పుడు ఆ భగవంతుడి యొక్క కథలని వినాలి, సత్సంగంలో ఉండాలి. మనస్సుని మొదట కాన్సన్ట్రేషన్ చేయటం నేర్చుకోవాలి. సో ఆ తర్వాత ఉపదేశమునందు చిత్త ఏకాగ్రత కోసం ఏమి చేయాలి, భక్తి ఎలా చేయాలని చెప్పి, సో వైరాగ్యము భక్తుల ముఖ్యత్వం అని చెప్పాడు కదా భగవంతుడు. ఇప్పుడు తల్లి దేవహూతి ప్రశ్నిస్తున్నది మళ్ళా. ఏమిటంటే 5 ప్రశ్నలు వేస్తున్నది. దేవహూతిరువాచ కాచిత్వయుచ్యతా భక్తి కీదృశీ మమ గోచర యయా పదం తే నిర్వాణం అంజసా అన్వాశ్వవా అహం. ఏమడుగుతున్నదంటే, కాబట్టి అటువంటి మోక్షమును పొందాలంటే
నీ మీద భక్తి, శ్రద్ధ, ప్రేమ ఇవన్నీ ఉండాలని చెప్పావు భగవంతుడైనటువంటి నీ మీద. ఆ భక్తి ఎటువంటిది? అది ఆ భక్తి యొక్క స్వరూపం ఏమిటి? ఆ భక్తిని ఎలా చేయాలి? ఆ భక్తిలో ఉన్నటువంటి చిన్న చిన్న వేరే అంగములు ఏమిటి? అందుకని భక్తి అంటే ఏదో చేసేస్తే భక్తి అని కాదు, తెలుసుకోవాలి. అందుకని అడుగుతున్నది, క్వశ్చన్స్ వచ్చినాయి ఆమె మనసులో. అటువంటి ఇంకొకటి, నేను అబలను. చూడండి, తన యొక్క అసమర్థతని కూడా ఒప్పుకోవాలి. శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు, శాస్త్రం వినేటప్పుడు, నాకు ఏమీ తెలియదు, ఏదో చదువుకొని ఏదో లోకంలో నేర్చుకొని జీవిస్తున్నానే కానీ, కాబట్టి నాలో కొన్ని వీక్నెసెస్ ఉన్నాయి అని చెప్పి ఉన్న బలహీనతలను ఒప్పుకొని భగవంతుడికి చెప్పుకోవాలి, గురువుకి చెప్పుకోవాలి. కాబట్టి నేను అబలను అంటే స్త్రీగా ఉన్నది కదా. ఒకవేళ నువ్వు ఇప్పుడు కొంచెంసేపు ఉపదేశం చేసి వెళ్ళిపోయావనుకో, నేను ఒక్కదాన్నే ఇక్కడ బతకాలి, నివసించాలి. కాబట్టి నాకు తగినటువంటి భక్తి స్వరూపం, అబలకు తగిన, నా వంటి అబలకు తగినటువంటి భక్తి స్వరూపం. అందుకనే ఏదో పెద్దది చెప్పేస్తే నేనేం చేయగలను? అందుకని నన్ను దృష్టిలో పెట్టుకొని నాకు ఉపదేశం చేయమంటుంది. 5 క్వశ్చన్లు వేసిందండి. అప్పుడు భగవంతుడు దానికి అది మాత్రమే కాదు, మరలా ఇంకొక శ్లోకమునందు, నువ్వు చెప్పినటువంటి ఆత్మనిష్ట యోగమును తెలియట చాలా కష్టము. ఎందుకంటే నా భర్త ఎన్నో తపస్సులు చేసి శక్తివంతుడైనటువంటి జ్ఞానుడైనటువంటి భర్తను నేను ముందు పెట్టుకొని కూడా ఆయన దగ్గర నుంచి ఇలా అడిగి తెలుసుకొని నేర్చుకోవాలని నాకు ఒక్కరోజు కూడా బుద్ధి రాలేదు. చూడు, లోకంలో ఎక్కువ మంది అంతే కదండి. చక్కగా సత్సంగాలు ఉన్నాయి, మనకు శాస్త్రములు ఉన్నాయి, లోకంలో మన దేశంలో ఎంతోమంది మహాత్ములు గురువులు ఉన్నారు. ఒక్క గురువు దగ్గర చక్కగా శ్రద్ధతోటి అనేక సంవత్సరములు విని తెలుసుకొని నేర్చుకోవాలనే ఆసక్తి ఉందా మనుషులకు? అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు. ఒక గురువు దగ్గర 1 సంవత్సరం, ఇంకో గురువు దగ్గర 1 నెల, ఇంకో గురువు దగ్గర ఒకే రోజు, ఇంకో గురువు దగ్గర ఒకే గంటలో, ఇంకో గురువు దగ్గర గురువే లేడు, మానసిక గురువు, మెంటల్లీ. అది ఎప్పుడు మెంటల్లీ ఉన్న గురువు నీకు ఉపదేశం చేస్తాడు? నేరుగా వింటేనే కదా. నేరుగా పోయి కూర్చొని వినలేవా ఏంటి? సోంబేరివా? కాబట్టి అడుగుతున్నది తన యొక్క బలహీనతలను విన్నవించుకొని. కాబట్టి ఇటువంటి కష్టమైనటువంటి జ్ఞాననిష్ట యోగమును నువ్వు అనుగ్రహించావంటే, చూడండి, గురువు మీద అంత నమ్మకం ఉండాలి. నువ్వు అనుగ్రహించి నాకు దయతోటి ఉపదేశం చేస్తే నేను తేలిగ్గా తెలుసుకోగలను అంటున్నది. ఇక్కడ ఒక పాయింట్ చూడండి, గురువు అనేటువంటిది ఎవరు అంటే, మన హృదయంలో పుట్టినటువంటి శ్రద్ధ, జ్ఞానము మీద, భక్తి మీద, భగవంతుడి మీద భక్తి మీద మనకు ఏర్పడిన, మన హృదయంలో ఏర్పడిన శ్రద్ధ బయట ఒక రూపం తీసుకొని గురువుగా వస్తుందండి. వస్తుంది. చాలా సూక్ష్మమైనటువంటి విషయం. ఇప్పుడు దేవహూతి మూలముగా భగవంతుడు పుట్టాడు, తర్వాత ఆయనే అక్కడ గురువుగా స్వీకరించటానికంటే ఆవిడకి మనస్సులో ఆ శ్రద్ధ అనేటువంటిది మొదల్లో పుట్టింది. కాబట్టి మనకు శ్రద్ధ లేకుండా మన పక్కింట్లోనే జ్ఞాని ఉంటే ఏమిటి, మన ఊర్లోనే జ్ఞాని ఉన్నా ఏమిటి, నాకు జ్ఞాని ఉపదేశం చేస్తున్నా కూడా నాకు శ్రద్ధ లేదనుకోండి, గురువు ఉపదేశం చేస్తున్నా కూడా నాకు శ్రద్ధ లేకపోతే నేనేమి వినను, గ్రహించను, నేర్చుకోను, అమలుపరచను, మరి ఇంకెందుకు? కాబట్టి శ్రద్ధ అనేటువంటిది. అందుకని మా స్వామీజీ చెప్తారు, గురువు ఈజ్ నాట్ ఇంపార్టెంట్, టీచర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ద రిసీవింగ్ ఎండ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ రాదర్ దాన్ ద బ్రాడ్కాస్టింగ్ సైడ్. ఇప్పుడు పైన శాటిలైట్లో నుంచి బ్రాడ్కాస్ట్ అవుతూనే ఉన్నది.
కానీ మన ఇంట్లో టీవీ సరిగ్గా ట్యూన్ లేదు, డిష్ పెట్టలేదు, యాంటినా లేదు అంటే ఇక్కడ తెలుస్తుందా? కాబట్టి ట్యూన్ చేసి దాన్ని చక్కగా రిసీవ్ చేసుకునేటువంటి కెపాసిటీ శిష్యుడికి ఉండాలి. కాబట్టి గురువు అందరికీ సమముగా బోధిస్తాడు. వాళ్ళు ఎప్పుడూ జ్ఞాననిష్ఠులుగా ఉండి ఎటువంటి ఒక పక్షపాత బుద్ధి లేకుండాను సమభావంతో వాళ్ళు జీవితాంతము టీచ్ చేస్తూనే ఉంటారు. ఎవరు వింటారో, ఎవరు బాగా పక్వముతోటి ఉంటారో, ఆ మనస్సు దున్నిన భూమిలాగా చక్కగా దాంట్లో ఏమి గడ్డి పోసలు అవన్నీ లేకుండా ఉంటే అక్కడ విత్తు పడితే అక్కడ చక్కగా మొలుస్తుంది కదండి. కాబట్టి విత్తు నాటడానికి ముందు ఏమి చేస్తారు? మట్టిని దున్నుతాము, దాంట్లో నుంచి అన్ని గడ్డి మొక్కలన్నింటినీ వేరి పారేస్తాం, రాళ్ళు రెప్పలు ఏరి పారేస్తాం. అలా పారేసి వేరిన తర్వాత దాంట్లో అప్పుడు విత్తనం పెడతాం, అప్పుడు చక్కగా మొలుస్తుంది. అలాగా ఇప్పుడు గురువు విత్తనాలను విసురుతూనే ఉన్నాడు, జ్ఞాన ఉపదేశములు విత్తనాలు. కానీ అది మన బుర్రలో పడి, ఇక్కడ బుర్రలో పడినా కూడా అక్కడ మట్టి చక్కగా ఉండాలి కదా, మంచి మట్టిగా ఉండాలిగా, ఆ గ్రే మ్యాటర్ కొంచెం మంచిగా ఉండాలి కదా, ఉంటే జ్ఞానోదయం అవుతుంది. కాబట్టి పాయింట్ ఏమిటంటే దేవహూతి గర్భము నుండి పుట్టిన కపిలుడు, ఓకే. కానీ ఇప్పుడు గురువు ముందు ఆయనలో గురువును చూడాలంటే శ్రద్ధ రావాలి, జ్ఞానము మీద శ్రద్ధ రావాలి. అప్పుడు జ్ఞానము మీద శ్రద్ధ వచ్చినప్పుడు ముందు గురువు కనిపిస్తాడు, భక్తి. అలా చెప్పి ఈ అడిగిన తర్వాత ఈ ప్రశ్నలకు ఆయన భగవంతుడు సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. ఏమి సమాధానం, ఎలా చెప్పడానికి? ఇంతకుముందు లోకంలో అనేక జ్ఞానుల చేత తత్వములను నిరూపించే ఒక శాస్త్రము, సాంఖ్య శాస్త్రము మరియు భక్తి యొక్క విస్తారమును, యోగమును, మూడిటిని బోధించబోతున్నాడు భగవంతుడు. సాంఖ్యము అంటే అర్థము అంకం, అంకెలతోటి నెంబర్లతోటి కూడినటువంటిది. అంటే అర్థం తత్వ వివేకము, తత్వముల గురించి. అసలు ఏమిటి ప్రకృతి అంతా, ఏమిటి పురుషుడెవరు, ప్రకృతి ఏమిటి, ఈ ప్రకృతి ఏమేమి ఇంగ్రీడియంట్స్ తోటి చేయబడినది, పదార్థములతో, అదన్నిటిని గురించి చెప్పేటువంటిది. లేక కంటికి ముందు కనిపించేటువంటి బ్రహ్మాండము ఏమిటిది, ఇది నిజముగా ఉన్నదా, మిథ్య. మిథ్య అంటే కూడా మరి ఏమేమిటో చేసి కనపడితేనే కదా ఇక్కడ నిలుస్తున్నది ముందు. సరే, మనస్సు అంటే ఏమిటి? మనస్సు కూడా ప్రకృతికి సంబంధించినది. ప్రకృతిలో ఏమేమి పదార్థాలు ఉన్నాయి, సో అవన్నిటిని గురించి చెప్పేటువంటిది సాంఖ్యము. ఇక్కడ మరొక విషయమును జ్ఞాపకం ఉంచుకోవాలి. సహజముగా సాంఖ్యము, యోగము ఇవన్నీ వేదాంతం అద్వైతమునకు సరిపడవు. వాళ్ళల్లో అద్వైతములో కొన్ని విభేదాలు ఉన్నాయి. అప్పుడు ఆ సాంఖ్యం ఏమిటి, ఇక్కడ భగవంతుడు చెప్పే సాంఖ్యం ఏమిటి? ఆ తరువాత ఋషులలాగా అనేక మంది ఋషులు అనేకం ప్రచారం చేసినట్లు చారువాకుడు నాస్తికత్వమును లౌకికమును ప్రచారం చేశాడు కదా చారువాకుడు, ఆయన ఋషియే. అలాగే సాంఖ్యముని కపిలముని సాంఖ్యం అనేటువంటిది వేరండి. అది ఆ తర్వాత భేదముతో మధ్యలో ఎవరో తర్వాత ఒక ఋషుడు చెప్పినటువంటిది. ఇక్కడ కపిలుడుగా వచ్చినటువంటి భగవంతుడు చెప్పేటువంటిది ప్యూర్ అద్వైత సిద్ధాంతమే, ఉపనిషత్తుల యొక్క టీచింగే. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సాంఖ్యమును వేదాంతము శంకరాచార్యులు వారు రిఫ్యూట్ చేస్తారు. పతంజలి మూలముగా ప్రాపగాండ చేయబడినటువంటి యోగమును కూడా అవి కొంతవరకే మనుషుణ్ణి ముందుకు తీసుకెళ్తాయి. ఆ తర్వాతను అద్వైత వేదాంతమునకు రావలసినదే అని చెప్పి, కాబట్టి ఇక్కడ కపిల భగవానుడు, నాట్ కపిల ముని,
అర్థమైందా? సో ఈయన ఇప్పుడు మొదట సాంఖ్యతత్వమును, తర్వాత భక్తి యొక్క విస్తారముగా భక్తిని గురించి, ఆ భక్తిని ఎట్లా పొందాలనేటువంటి మార్గమును, యోగమును కూడా ప్రాక్టీస్ని కూడా చెప్పబోతున్నారు. మొదట భగవంతుడు ఇప్పుడు ఈమెను వేసిన ప్రశ్నలకి భగవంతుడు మరలా మాట్లాడటం మొదలు పెడుతున్నాడు. శ్రీ భగవానువాచ, ఏం చెప్తున్నాడంటే మొదట మనుషుడు ఈ దేహములో నివసిస్తున్నంతసేపు వాడికి జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు అని 10 ఇంద్రియములు ఉన్నాయి. ఈ 10 ఇంద్రియములు వాడు వచ్చి వేద విహితమైన కర్మలను మాత్రమే చేస్తూ, చూడండి, వేద విహిత కర్మలు, వాటిలోనే మనస్సుని లగ్నము చేసుకోవాలి. ఎందుకంటే వేదం ఎప్పుడు కూడా మన మంచి కోసమే చెప్తుంది కానీ మన శ్రేయస్సు కొరకు మాత్రమే చెప్తుంది కానీ మనకు నష్టము కలిగించుటకు ఏది కూడా వేదము మాట్లాడదు. అందుకనే ఎవరైనా ఏదైనా సత్యము మాట్లాడితే ఆయన వాక్కులు వేదవాక్కులు అంటాం. అంటే ఇక దానిలో తిరుగులేదు. కానీ దానిని మనం సరిగా అర్థం చేసుకోవాలి, ఆ కాలమునకు ఆ సమయమునకు తగినట్లుగా, దానిని పెద్దలు చెప్పినట్టుగా. సో వేద విహితమైన కర్మలలోనే మనస్సుని లగ్నము చేసి ఉంచాలి. ఆ తరువాత ఆ వేద విహితమైన కర్మలను చేస్తున్నప్పుడు కూడా జాగ్రత్తగా వినండి, అటెన్షన్గా. ఒకటి వేద విహితమైన కర్మలే. తర్వాత ఆ వేద విహితమైన కర్మలను చేస్తున్నవి కూడా ఏమిటంటున్నాడు భగవంతుడు? నిష్కామముగా నాకు సమర్పిస్తూ చేయాలంటున్నాడు. చూడండి, అర్థమైందా? నిష్కామముగా నాకు సమర్పిస్తూ ఎప్పుడైతే చేస్తాడో దానికే భగవద్భక్తి అని చెప్పబడుతుంది. సో 2 పాయింట్స్, వేద విహిత కర్మలను చేయాలి, ఆ వేద విహిత కర్మలు కూడా భగవంతుడికి సమర్పిస్తూ నిష్కామ కర్మగా చేయాలి. అట్లా అంటే ఎవరైనా చేస్తారండి? నేనేమి అడగను కానీ ఆయనకి పూజ చేస్తానంటే ఎవరు చేస్తున్నారు లోకంలో? అందుకనే మనం అందరం ఏదో అడిగి పొందుటకే కదా భగవంతుడిని ప్రార్థిస్తున్నాము. నాకేమి వద్దు భగవానుడా, నువ్వే కావాలని అడిగి ప్రార్థించి గుడికి వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఉంటారండి లోకంలో? చెప్పండి. కాబట్టి మరి ఆ వేదమే మొదట్లో సకామ కర్మలను కూడా చెప్పింది. ఎందుకంటే నువ్వు అసలు ఆ వేదంలో చెప్పినట్లుగా కొన్ని నీకు మొదట్లో చాక్లెట్ చూపించి తర్వాత టీచరు మ్యాథమెటిక్స్ చెప్తుంది క్లాస్కి, పిల్లలకి చాక్లెట్ చూపించి దిస్ ఈజ్ 1 చాక్లెట్ అని చెప్పి చూపిస్తుంది. పిల్లలందరికీ ఆ చాక్లెట్ మీద ఇంట్రెస్ట్. తర్వాత డబ్బాలో మరిన్ని చాక్లెట్ తీసుకొచ్చింది టీచర్, తెలుసు వాళ్ళకి ఇవన్నీ లెక్కలు చెప్పి టీచర్ చాక్లెట్ ఇస్తుందని. అందుకని వాళ్ళందరూ చాక్లెట్ ఇస్తారు. 1 చాక్లెట్ వాళ్ళకి చాక్లెట్ మీద ఇంట్రెస్ట్. అలా చూపించి వాళ్ళకి లెక్కలు చెప్పాలి. లెక్కలు చెప్పటం నేర్పించటమే టీచర్కి ఉద్దేశం కానీ వాడికి రోజు చాక్లెట్లు ఇవ్వటం టీచర్ యొక్క ఉద్దేశం కాదు కదా. అలాగే వేదములు మనల్ని మొదట తప్పుదావలో పోయి పాపకర్మలను చేస్తూ దుఃఖములో నరకములో పడిపోకుండా ఉండుటకు నీకు కొన్ని ఆశలు చూపిస్తూ, ఇదో ఇలా మంచి కర్మలు చేయి, పుణ్యం చేసుకో, నీకు ఇది లభిస్తుంది, అది లభిస్తుంది, పిల్లలు పుడతారు, స్వర్గమునకు వెళతావు, నీకు డబ్బులు వస్తాయి, ఇట్లా అన్నీ కొన్ని కామ్య కర్మలన్నీ చెప్పిందండి. కానీ ఎంతకాలం ఆ కామ్య కర్మలు చేస్తుంటావు? దానికి తృప్తి అనేది వస్తుందా? నిన్ను ఒక చక్కగా మొదట్లో అమ్మ చెప్తుంది కదా, నువ్వు మొదట్లో ఈ ట్యాబ్లెట్ వేసుకో, మందు తాగు, నీకు తర్వాత నేను బిస్కెట్ ఇస్తానంటుంది. కాబట్టి వాడు ఆ బిస్కెట్ కోసం ముందు మందును తాగుతాడు. అట్లాగే ముందు ఆశ చూపించో లేక తర్వాత ఆశ చూపించో నిన్ను మొత్తంలో నిన్ను గుణపరచాలి.
నీ వ్యాధిని తొలగించాలి. వేదమాత యొక్క ఉద్దేశం కూడా అదే. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు, సకామ కర్మలు ఎన్నేహో మొదట్లో అజ్ఞానిగా ఉండి నువ్వు కొంచెం వయసు వచ్చి పెరిగేంత వరకు అవి చేస్తుంటావు. పుట్టినప్పుడే మనుషుడిగా కామములు ఉంటున్నాయి, కానీ నువ్వు వాటిని ఎంచి కొంచెం కొంచెంగా తొలగించుకోవాలి. కాబట్టి చూడండి, భక్తి అంటే ఏమిటంటే చూడండి, భక్తికి వచ్చామంటే శుద్ధమైన భక్తి, దీనినే భక్తి అనబడుతుంది అంటున్నాడు భగవంతుడు. ఈ భక్తియే మనుషుడికి తర్వాత మోక్షమునిచ్చుటకు, జ్ఞానమును ప్రసాదించుటకు అది సహకరించును అని చెప్పి ఆ తర్వాత ఒక ముఖ్యమైన శ్లోకం అండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, న కరిహిచిత్ మత్పరాః శాంతరూపేణ క్షంతి నోమే నిమిషో లేడి నోమే అనిమిషో లేడి హేతి ఏషామహం ప్రియ ఆత్మ సుతశ్చ సఖ గురు సుహృద దైవమిష్టం. నన్ను ఇట్లా అనేక రకములుగా నేనే ఆత్మస్వరూపుడుగా ఉన్నాను, నేను ఆత్మ అనేది నీకు అర్థమయ్యేంత వరకు నువ్వు నన్ను పుత్రుడిగా ప్రేమతోటి భావించు, లేక మిత్రుడిగా భావించు, గురువుగా భావించుకో, లేక నీ హితమును కోరేటువంటి మిత్రుడిగా ననుకో, లేక ఇష్ట దైవము అని ఆరాధించు. నీవు ఎట్లా చేసినా పర్వాలేదు. ఇట్లా ఈ వీటిలో ఏది పొందినాను నాకు శరణమైనట్టే నువ్వు ఇలా భావించి మొత్తంలో నా మీద మనస్సుని పెట్టుకున్నవాడు ఏ కాలంలో కూడా వాడికి వినాశనము ఉండదు, వినాశమును పొందడు. వాడికి నా ఇంకొక రూపమైనటువంటి నా అస్త్రమైనటువంటి కాలము వాళ్ళని దరి చేరదు, కాలం యొక్క భయము వాళ్ళకు ఉండదు అని చెప్పి భగవంతుడు ఆ తర్వాత ముఖ్యమైన మరొక ఇన్స్ట్రక్షన్ ఏమిస్తున్నారంటే, ఈ అనన్యమైనటువంటి భక్తి అంటున్నాను కదమ్మా, అంటే ఏమిటో తెలుసా? అది వాళ్ళు ఈ లోకమునందు కానీ వేరే లోకములందు ఉండే సుఖమును దేని కూడా ఆశించని వాడు భక్తుడంటే. తర్వాత దేహాత్మ జీవాత్మ భావాలను వదిలినవాడు, లేక లోకంలో ఉండేటువంటి సహజమైన పుత్రేషణ, విత్తేషణ, తర్వాత లోకేషణ. ఏషణ అంటే అటాచ్మెంట్ అండి, పుత్రుల మీద, లోక విషయముల మీద, తర్వాత డబ్బులు సొమ్ముల మీద, ఇవన్నీ వదిలినటువంటి వాడు. సో ఈ లక్షణాలు ఉంటే ఆ తర్వాత అభేద భావము, నాకు భక్తుడికి భేదము లేదు, ఆత్మకు పరమాత్మకు భేదము లేదని ఎవరైతే భావిస్తూ నన్ను సేవిస్తారో దానికి పేరే అనన్య భక్తి అని చెప్పబడుతుంది. ఇటువంటి అనన్య భక్తితోటి చేస్తూ ఉంటే వాడికి జనన మరణములతో కూడినటువంటి ఈ సంసార బంధమును తొలగించబడి మోక్షమును పొందుతాడు అని చెప్పి తర్వాత నాన్యత్ర మద్భగవతం భగవతః ప్రధాన పురుషేశ్వరాత్ ఆత్మనః సర్వభూతానాం భయం తీవ్రం నివర్తతే. నన్ను ఆశ్రయించకుండా ఎవరైతే ప్రకృతిని ఆశ్రయిస్తారో వాళ్లకు ఈ సంసారము ప్రకృతి భయపడుస్తూనే ఉంటుంది. చూడండి, ఏదైనా సరే మనస్సుకి మనము ముఖ్యత్వం ఇచ్చామంటే అది మనల్ని భయపరుస్తుంది, దేహము భయపరుస్తుంది, ఇంద్రియములు
బయట లోకము విషయములు అన్నీ మనకు భయమును కలిగిస్తుంటాయి. కానీ నన్ను ఆశ్రయించి ఉన్నవాడికి ఈ భయం అనేటువంటిది వాళ్ళ దగ్గరికి రాదు. సంసార భయము వాళ్ళకి దరి చేరదు. కాబట్టి అర్థమేమిటి? నువ్వు ప్రకృతికి సంబంధించినటువంటి భౌతిక ప్రపంచమునకు బానిసై దాని మీద ఆధారపడింది. అందుకనే ఒక వాక్యం చెప్పబడింది సంస్కృతంలో, సర్వం పరవశం దుఃఖం, సర్వం ఆత్మవశం సుఖం. చూసారా? అని చెప్పి ఒక చక్కటి వేరే ఏం చెప్తున్నాడంటే, ఈ పురుషున ఇరుకర పరమాత్మ అయినటువంటి ఆత్మ మూలముగానే అన్నీ నడుస్తున్నాయి, అన్నీ నడుస్తున్నట్లు కనపడుతున్నాయి. కానీ అవన్నీ నడుస్తున్నట్లు కనపడుటకు కారణము ఆత్మ, పరమాత్మ, నేనే అంటున్నాడు. ఎట్లాగంటే నా భయముతోటి, నా కమాండ్ తోటి గాలి వీస్తున్నది, అగ్ని ప్రకాశిస్తున్నది అని చెప్పి భూమి గ్రహములన్నీ తిరుగుతున్నాయి. ఇట్లా ఒక శ్లోకమునందు ఇది ఉపనిషత్తులో, తైత్రీయ ఉపనిషత్తులో భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్యః భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమ ఇతి. అలాంటిది. సో ఎవరికి భయపడి ఇవన్నీ జరుగుతున్నాయి? భయపడి అంటే ఎవరో ఇవన్నీ చేయకపోతే, సూర్యుడు పొద్దునే కరెక్ట్గా రాకపోతే ఏమవుతుంది? ఆయన ఎవరో రాకపోతే ఆయన్ని శిక్షిస్తారన్నట్లు కరెక్ట్గా వస్తున్నాడు, గాలి వీస్తున్నది. అలా చెప్పి మరలా ఈ అధ్యాయం ముగించేటప్పుడు కంక్లూషన్గా భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, జ్ఞాన వైరాగ్యయుక్తేన భక్తి యోగేన యోగినః క్షేమాయ పాదమూలం మే ప్రవిశ్యంత్యకుతో భయం. సో మనుషుడికి క్షేమకరమైన మంగళకరమైనటువంటి మోక్షమును పొందాలంటే యోగులందరూ ఏమి చేశారు? అందరికీ ఇదే మార్గం, ఇంకొక మార్గం లేదండి. ఎట్లాగైతే ఒక పెద్ద గుడికి 4 సైడుల గోడలు, 4 గోపురాలు, నువ్వు ఏ గోపురంలో నుంచి ఎటు నుంచి వచ్చినా కూడా మధ్యలో ఉన్నటువంటి స్వామి యొక్క గర్భగుడిలోకి వెళ్ళాలంటే ఒకటే దోవ పెట్టారు. చూసారా? గర్భగుడిలో స్వామికి ఎప్పుడు కూడా అన్ని వైపుల నుంచి ఉండదు, అందరూ ఒకవైపు నుంచే రావాలి దర్శనం చేసుకోవాలంటే. ఆ లోపలికి అక్కడ వచ్చేంత వరకు అనేక మార్గాలు ఉన్నాయి. అలాగే జ్ఞాన వైరాగ్యయుక్తి అని మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. వివేకము వైరాగ్యములతో కూడిన భక్తి మూలముగా సాధకులు, భక్తులు క్షేమమైనటువంటి నా పాదములను, వాళ్ళకి క్షేమమును కలిగించేటువంటి నా పాదములను వచ్చి చేరుతారు, నన్నే సేవిస్తుంటారు. కాబట్టి వాళ్లకు అన్ని రకాలైనటువంటి భయముల నుంచి వాళ్ళకి విముక్తి లభిస్తుంది అని చెప్పి, ఏతావనేవ లోకేస్మిన్ పుంసాం నిశ్రేయసోదయః తీవ్రేణ భక్తి యోగేన మనోమయర్పితం స్థిరం. చివరి శ్లోకం ఈ అధ్యాయం నందు. కాబట్టి అమ్మా, మనుషుడకు సర్వోత్కృష్టమైన, అన్నిటికంటే ఉత్కృష్టమైన, చాలా దానికి మించి ఇంకొకటి లేదనేటువంటి వాడికి ఒక కళ్యాణ మంగళము లభించుటంటే ఏమిటో తెలుసా? ఈ లోకంలో ఏ మనుషుడి యొక్క మనసులో అయితే తీవ్రమైనటువంటి భక్తి యోగముతో నాకు సమర్పించబడతాడో, వాడు నాయందే స్థిరముగా ఉంటాడో మనస్సు, అప్పుడు వాడికి నాకు భేదము లేదు. కాబట్టి ఇంతకంటే ఉత్కృష్టమైనటువంటిది లోకంలో సాధించుటకు వేరే ఏమున్నది? లోకపతి, లోకాధిపతి పరమాత్మతోటే మనం ఒకటైపోయి ఉంటున్నామంటే అప్పుడు ఇంక దానికంటే ఇంక వేరే ఏమి కావాలి అని చెప్పి ఈ అధ్యాయము ముగించి
ఆ తర్వాత అథ షడ్వింశోధ్యాయ, ఇక్కడ భగవంతుడు రెండవ విషయమును టాపిక్ని ఉపదేశం చేయటం మొదలు పెడుతున్నాడు. దీనిని మనము వచ్చే సత్సంగంలో చూస్తాము. ఏమిటంటే ఇక్కడ టాపిక్ ఇప్పుడు జనరల్గా ఆధ్యాత్మికం అంటే ఏమిటి, ఆధ్యాత్మిక మార్గంలో నడవాల్సిన వాడు ఎట్లా ఉండాలి, పొందవలసినటువంటి చేరవలసినటువంటి గమ్యం ఏమిటి, ఇవన్నీ కూడా ఒక నక్షల్గా భగవంతుడు చెప్పాడు. ఆ తర్వాత ఇప్పుడు నువ్వు అమ్మ అడిగింది కదా దేవహూతి, ప్రకృతి అంటే ఏమిటి, ఆ ప్రకృతికి పురుషుడికి భేదం ఏమిటి, ఆ ఏమేమి తోటి ఆ ప్రకృతి చేయబడినది. కాబట్టి ఇప్పుడు తర్వాత ఈ తత్వములన్నిటిని గురించి, దేనిలో నుంచి ఏది పుట్టినది, ఎలా ఈ జగత్తు కనపడుతున్నది, దీనికి కారణం ఏమిటని ఆ ప్రకృతి యొక్క వికృతులనన్నిటినీ 24 తత్వములండి, చతుర్వింశతి అంటారు. వాటిని భగవంతుడు వివరించబోతున్నాడు. తత్వబోధ అనేటువంటి చిన్న ప్రకరణ గ్రంథం, అది వినున్న వాళ్ళకి ఇది చాలా చక్కగా తేలికగా అర్థమవుతుంది. అలా ఏది వినని వాళ్ళు ఎవరైనా ఉంటే యూట్యూబ్లో ఉంది తత్వబోధ అని, సపరేట్గానే కొన్ని సత్సంగములు మాట్లాడినది. టైం ఉన్నప్పుడు అవి వింటుండండి. కానీ అది తమిళంలో ఉన్నది. సో తత్వబోధం వీలైనంత వరకు నేను ఇక్కడ అర్థమయ్యేట్లుగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ విషయమును తత్వబోధను మనము వచ్చే సత్సంగములో ప్రారంభిస్తాం. ఓమానందం 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 సచ్చిదానందం ఓమానందం ఆత్మానందం ఓమానందం బ్రహ్మానందం ఓమానందం కృష్ణానందం ఓం ఆనందం అమృతానందం. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం గోవింద గోవింద. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.